సో అప్పుడు ఎలక్షన్ టైంలో చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జనరంజకమైన పాలనను వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇంకా మనము రాజకీయంలో ఉండలేము అనే ఉద్దేశంతో వారు ఎలాగైనా వీరి మీద విషం చిమ్మాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా కూడా జనాల్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో గుంపు కట్టి ఆ గుంపుకు ఒక గుంపు మేస్త్రిని పెట్టుకొని దాని తర్వాత దానికి ఒక అబద్ధాలను ఏ విధంగా చెప్పాలని ఒక ప్రశాంత్ కిషోర్ని ఒకరిని పెట్టుకొని ఈ విధంగా ఈ అబద్ధాలు చెప్తే ప్రజల్లోకి బాగా పోతాయని చెప్పి ఆ అబద్ధాలన్నింటినీ ఈ విధంగా చెప్పాలి అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దేశంలో ఒక గొప్ప సంస్కరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాని జగన్ ఏదో మీ భూములు లాక్కుంటాడు, మీ భూములు దోచేస్తాడని చెప్పి అబద్ధాలు, ఫోన్ దొరికిన పేపర్లు, టీవీ ఛానళ్ళు, మళ్ళీ ఫోన్ చేసి ఐవీఆర్ కాళ్ళు జనాలందరికీ చేసి ఒక భయభ్రాంతిని అబద్ధం చెప్పి భయభ్రాంతిని కలగజేసినారనమాట. ఇంకా అదేవిధంగా సుగాలి ప్రీతి, అసలు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఆయన ఏమీ చేయకుండా అంతో ఇంత న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయడం. ఇక విధ్వంసాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది, ఆర్థిక సంక్షోభం అని చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలనైతే మోసం చేయగలిగినారు, కానీ ఆ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేరు. దేవుడు టైం వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ రూపంలో నిన్న చేసిన విధంగానే అన్నిటినీ బయట వాళ్ళతోనే చెప్పిస్తారు. సో అబద్ధాలు అనేటువంటివి లెక్క చెప్పక తప్పదు, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మన నగర మేయర్ సురేష్ బాబు గారు నిన్న డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కొన్ని అవినీతి ఆరోపణల వల్ల. గవర్నమెంట్ వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అందుకు మేము చింతిస్తూ దాంతోపాటు ఇందాక చెప్పినట్టు అవినీతి ఆరోపణలను ఆయన నివృత్తి చేసుకొని కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. ఇదేదో పదవి పోయిందని కాదు, ఆ ఆరోపణ అనేటువంటిది చాలా దయనీయమైనది. ఖచ్చితంగా దీన్ని గెలుచుకొని సురేష్ బాబు గారు బయటికి వస్తారని చెప్పి మా రెండు మాటలు మాట్లాడారు.